రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి రాష్ట్రీయ జనతా దళ్ ఆర్జేడీ నాయకత్వంలో ఉన్నటువంటి మహాగఠబంధన్ తప్పు మీద తప్పు చేస్తోందా? ఎందుకంటే ఇది చాలా కీలకమైనటువంటి ఎన్నికలు. 2024 లోకసభలో బీజేపీని 240కి పరిమితం చేసిన తరువాత ఏదైతే లబ్ధి వచ్చిందో ఆ లబ్ధిని మొత్తము విపక్షాలు చేజార్చుకున్నాయి. ఢిల్లీ, హర్యానా, ముంబై ఈ 3 రాష్ట్రాల్లో ఢంకా బజాయించి బీజేపీ విజయం సాధించడంతో నరేంద్ర మోదీ బీజేపీకి ఒక పెద్ద కంబ్యాక్ చేయగలిగినాయి. అటు కశ్మీర్లోను, జమ్మూ కాశ్మీర్లోను, ఇటు జార్ఖండ్లోను అధికారంలోకి రాకపోయినప్పటికీ బీజేపీ ఓట్ల శాతం పెరిగింది. దీంతో బీజేపీ మళ్ళీ గేమ్లోకి తిరిగి వచ్చింది అని భావించారు. బీజేపీని ఏదైనా నిలువరించాలన్నట్లయితే బీహార్ ఎన్నికలు కీలకం. బీహార్ ఎన్నికలను గెలవవలసిన అవసరం ఎన్డీఏకి ఎంతుందో అంతకన్నా ఎక్కువ అవసరం మహాగఠబంధన్కు ఉంది. ఎందుకంటే మహాగఠబంధన్ ఈసారి గనక ఓడిపోయినట్టయితే కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఇంకా భవిష్యత్తు ఉండదు. ఆర్జేడీకి కూడాను తేజస్వి యాదవ్ యొక్క నాయకత్వం పైన ప్రశ్న చిహ్నాలు. ఎందుకంటే లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభావం నెక్స్ట్ ఎన్నికలకి ఉంటుంది లేదు మనం చెప్పలేము. ఇప్పుడే ఆయన అనారోగ్యంతో ఉన్నారు, పెద్దగా ప్రచారం చేసేటటువంటి స్థితిలో లేరు. అయితే మహాగఠబంధన్ తప్పులు ఎక్కడ చేస్తోంది? తప్పులు బీహార్ లోపల చేయటం లేదు, బీహార్ బయట ఎక్కువ తప్పులు చేస్తోంది. 2 పరిణామాలు చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. మొట్టమొదటి పరిణామం మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలో బీహారీల సంఖ్య ఎక్కువ. చాలామంది ఓట్లను ఈసారి స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్లో తీసేసినప్పటికీ వీళ్ళ ప్రభావము అక్కడున్నటువంటి ఓటర్ల మీద ఉంటుంది. ఇక్కడ వీళ్ళ మీద దాడులు జరిగినా, వీళ్ళ మీద అత్యాచారాలు జరిగినా, హిందీ మాట్లాడినందుకు వీళ్ళను కొట్టినా, లేకపోతే మా దగ్గరకు వచ్చి కూలి చేసి పొట్టపోసుకునే వాళ్ళని అవమానించినా దీని ప్రభావము తక్షణము బీహార్లో పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలో ఉన్నటువంటి శివసేన గ్రూప్ రాజ్ ఠాక్రేతో చేతులు కలిపింది. ముంబైలో చుట్టుపక్కల ప్రాంతాల్లో బీహారీల పైన మరాఠీ మాట్లాడని కారణంగా చాలా పెద్ద ఎత్తున దాడులు చేసినటువంటి రాజ్ ఠాక్రేకి చెందినటువంటి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనతో ఉద్ధవ్ ఠాక్రే కలుస్తోందన్నటువంటి వార్తలు వస్తున్నాయి. దీని అర్థం ఏంటి? బీహారీల్ని కొట్టేవాడు, బీహారీలపైన దాడులు చేసేవాడితోటి ఉద్ధవ్ ఠాక్రే జత కడుతున్నాడు, ఉద్ధవ్ ఠాక్రే తోటి కాంగ్రెస్ పార్టీ జత కడుతుంది. కాబట్టి కాంగ్రెస్ పైన దీని ప్రభావం పడుతుంది. కాంగ్రెస్తో జత కట్టి కూటమి ఏర్పాటు చేస్తున్నటువంటి తేజస్వి యాదవ్ మీద కూడా పడుతుంది. ఎందుకంటే చాలామందికి గుర్తుండకపోవచ్చును, 2015లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు బీహారీ వర్సెస్ బాహరీ అన్నటువంటి నినాదం బాగా పనిచేసింది. బీహారీ, లోకల్ బీహారీ, బయట వాళ్ళు అన్నటువంటి ఇమేజ్ ఎంత పనిచేసిందంటే నరేంద్ర మోదీ ఓడిపోయారు. అలాంటి బీహారీలు తమ పైన జరుగుతున్న దాడుల విషయంలో చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఈ సమయంలో ఈ మీటింగ్ మహారాష్ట్రలో జరగడం వల్ల దాని ప్రతిఫలనం కేవలం మహారాష్ట్రలో ఉన్నటువంటి బీహారీ సముదాయం పైనే కాదు, బీహార్లో ఉన్నటువంటి ఓటర్ల పైన కూడా పడుతుంది. మనల్ని కొట్టేవాడు, తిట్టేవాడు, మన పైన అత్యాచారం చేసేవాడు, మనం హిందీ మాట్లాడుతున్న కారణంగా దెబ్బలు కొట్టేవాడు ఉద్ధవ్ ఠాక్రేతో కలుస్తాడు, ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్తో కలుస్తాడు, కాంగ్రెస్ రాష్ట్రీయ జనతా దళ్ అంటే తేజస్వి యాదవ్ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది. కాబట్టి ఇది ఒక రకంగా ఆత్మహత్యా సదృశమైనటువంటి బంధము మహారాష్ట్రలో జరుగుతోంది. కనీసం ఎన్నికల వరకు ఆపవచ్చు, కానీ ఈ 2 పార్టీలు ఆగలేదు. కాంగ్రెస్ పార్టీ కూడాను దీన్ని నిలువరించే ప్రయత్నం చేయలేదు. రెండవ అతిపెద్ద తప్పు ఇది కర్ణాటకలో జరుగుతోంది. కర్ణాటకలో ఉన్నటువంటి
కాంగ్రెస్ ప్రభుత్వము తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రకారము బహిరంగ ప్రదేశాలలో, ప్రభుత్వ స్థలాలలో, స్కూళ్ళలో, కాలేజెస్లో ఇటువంటి చోట్ల ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలని నిషేధిస్తాము అని చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రియాంక్ ఖర్గే, మల్లికార్జున్ ఖర్గే కుమారుడు, రాష్ట్రంలో మంత్రి, ఆయన ఒక లేఖ రాశారు. దాని మీద తక్షణము ఆలోచించమని చెప్పి అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు, విధి విధానాల్ని నిర్ణయించమని. వాస్తవానికి ఇది అక్కడ కాంగ్రెస్లోని అంతర్గత యుద్ధానికి ప్రతిబింబం. ఎందుకంటే సిద్ధరామయ్య తరువాత తాను ముఖ్యమంత్రి కావాలని డీకే శివకుమార ప్రయత్నం చేస్తున్నారు. డీకే శివకుమార గతంలో కొంతకాలము ఆర్ఎస్ఎస్లో వెళ్ళారు, కొంత యాక్టివ్గా కూడా పనిచేశారు. ఆ తరువాత ఆయనకి ఇప్పటికీ కూడా కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది. ఆయనని ముఖ్యమంత్రిగా చేయాలి అని చెప్పి ఆయన పట్టుబడుతున్నారు. నిజానికి అక్కడ కాంగ్రెస్ పార్టీకి ధన సంపదలన్నీ కూడాను సమకూర్చి, వనరుల్ని సమకూర్చేది డీకే శివకుమార. అతనిని దెబ్బ కొట్టేందుకు సిద్ధరామయ్య ప్రియాంక ఖర్గేని రెచ్చగొట్టారు. ప్రియాంక ఖర్గే ఆర్ఎస్ఎస్ పైన అటాక్ చేస్తూ బహిరంగ కార్యక్రమాల్లో ఆర్ఎస్ఎస్ రాకూడదు. సుధీర్ కుమార్ అనేటటువంటి ఒక గ్రామ సేవకుడు, ప్రభుత్వోద్యోగి, పూర్తి ఆర్ఎస్ఎస్ యూనిఫామ్ గణవేష్లో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అతని ఫోటోని చూపించి అతన్ని సస్పెండ్ చేయాలి, ప్రభుత్వోద్యోగులు ఆర్ఎస్ఎస్లో పాల్గొనడానికి లేదు అని చెప్పి ఇదొక ఇష్యూ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల జరిగే నష్టం ఏంటంటే, మాట్లాడటానికి ఆర్ఎస్ఎస్ అవుతుంది కానీ చట్టముగా తయారు చేయాలన్నప్పుడు ప్రభుత్వ భూముల్లో వేరే వాళ్ళు ఏ సంస్థలకు, ప్రైవేట్ సంస్థలు ఎవరికి కూడా ఇవ్వకూడదు. ఈ రకంగా దాని పదాలను మార్చవలసి ఉంటుంది. దీని అర్థము చాలా చోట్ల ముస్లింలు, క్రైస్తవులు చేసుకునేటటువంటి కార్యక్రమాల పైన కూడా ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేకుండా చేయాల్సి వస్తుంది. అంటే అల్పసంఖ్యాకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కోపం రావచ్చు. ఆర్ఎస్ఎస్కి ఇటువంటి నిషేధాలు, ఇబ్బందులు, ఇరకాటాలు కొత్తవేం కావు. అది దాన్ని తట్టుకుని బయటకు రావడానికి కావలసినటువంటి అనేక మార్గాలు ఆర్ఎస్ఎస్కి తెలుసు. పైగా ఆర్ఎస్ఎస్ని ఈ రకంగా నిషేధించేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే బీహార్లో ఉన్నటువంటి హిందూ ఓటర్లో తీవ్రమైనటువంటి ప్రతిక్రియ వస్తుంది. ఈ వార్త అక్కడికి వెళ్తుంది. బీహార్లో దేశం మొత్తం మీద చాలా తక్కువ మొబైల్ టెలిడెన్సిటీ ఉన్నటువంటి రాష్ట్రాల్లో బీహార్ ఒకటి. మిగతా దేశమంతా 80-85%, 90% వరకు కూడాను టెలిడెన్సిటీ ఉంది. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో అయితే జనాభా కన్నా మొబైల్ ఫోన్స్ ఎక్కువగా ఉన్నాయి. బీహార్లో 65%కి మాత్రమే ఫోన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడాను స్మార్ట్ ఫోన్స్ కావు, కొందరివి చాలా బేసిక్ ఫోన్స్ అయినప్పటికీ సమాచారము చాలా వేగంగా తీసుకెళ్లేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోంది. ఆర్ఎస్ఎస్ పైన నిషేధం అంటే హిందువుల పైన ఆంక్షలుగా ప్రచారం కనుక చేస్తే హిందూ ఓట్లు పోలరైజ్ అవుతాయి. ఇది కాంగ్రెస్కి తీవ్రమైనటువంటి నష్టం చేస్తుంది. కాంగ్రెస్ని అంటిపెట్టుకున్న కారణంగా ఆర్జేడీకి కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి బీహార్లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ సమయంలో హిందూ కన్సాలిడేషన్ కాకుండా ఆపాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పైన ఉంది. కాంగ్రెస్ కర్ణాటకలోని చర్యల ద్వారా తప్పు చేస్తోంది. కర్ణాటక, తమిళనాడులో కూడాను బీహారీల సంఖ్య చాలా ఎక్కువ. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, హైదరాబాదు చుట్టుపక్కల ఫ్యాక్టరీలు కానీ, కోస్తాంధ్రలో పొలం పనులు కానీ చేయటానికి యూపీ, బీహార్ నుంచి వచ్చినటువంటి కూలీలే పనిచేస్తున్నారు. మన స్థానిక కూలీలు పనిచేయటం లేదు. కాబట్టి వీళ్ళందరిపైన జరిగే దాడులు కానీ, వీళ్ళకి అందేటటువంటి సమాచారం కానీ, ఇది ఆ రాష్ట్రానికి మళ్ళీ చాలా వేగంగా వెళ్తుంది. రోజు వీళ్ళు నిత్యము ఫోన్ ద్వారా సంబంధాలు కలిగి ఉంటారు. కాబట్టి బీహారులో కాంగ్రెస్, ఆర్జేడీలు మిత్రపక్షాలు వేరే రాష్ట్రాల్లో చేస్తున్న తప్పిదాల వల్ల తమకు తాము గొయ్యి తీసుకుని దానిలో సమాధిని తయారు చేసుకుంటున్నాయా అన్నటువంటి అనుమానం రాకమానదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.